హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వరి మిరాకిల్స్. నేను మీ శ్రావణి. ఈరోజు మన వీడియోలో సింపుల్గా టేస్టీగా తోటకూర ఫ్రై ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఆకుకూరలు మనకు మంచి విటమిన్స్ని మినరల్స్ని ఇస్తాయి కదా, అందుకోసమే ఆకుకూరల్ని ఎంత తక్కువ టైం ఉడికిస్తే అంత పోషకాలు అనేవి మనకు బాగుంటాయి అనమాట. అండ్ వీటిని ఎప్పుడు కూడా మూత పెట్టి ఉడికించాలి, అప్పుడే మనకు విటమిన్స్ అనేవి మన బాడీకి అందుతాయి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోలోకి వెళ్ళిపోతాం. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అండ్ చివరిలో వెళ్తూ ఒక లైక్ కొట్టేసేయాలండి. ఈ రెసిపీ కోసం అయితే నేను దాదాపుగా ఒక పెద్ద సైజు 4 కట్టల దాకా తోటకూర తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసుకొని దీన్ని కూడా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఆకుకూరలు ఎప్పుడు కూడా తెచ్చిన వెంటనే మనం వండుకోవాలి, లేదంటే అందులో ఉన్న గ్రీనిష్ పోయిందంటే మనకు టేస్ట్ ఉండవు పెద్దగా. సో ఇవి ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకుందాము. తర్వాత పెద్ద సైజు 2 ఉల్లిపాయల్ని సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను నేను. ఇప్పుడు వీటిని కూడా ప్యాన్లోకి వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాము. అండ్ అలాగే సన్నగా కట్ చేసుకున్న ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేస్తున్నా. అలాగే సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కల్ని కూడా వేస్తున్నాను. తర్వాత 2 మీడియం సైజ్ టొమాటోలను కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేస్తున్నాను. టొమాటో వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసేయండి. వీటితో పాటు ఇప్పుడు మనం శుభ్రం చేసి పెట్టుకున్న తోటకూరను కొంచెం కొంచెంగా మొత్తంగా ప్యాన్లోకి వేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని మీదకి కిందికి మొత్తంగా స్లోగా కలిపేసుకుందాం అంతా. దీనికి వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు, అందుకోసమే దీన్ని దాదాపుగా లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మనము వాటర్ వేసామంటే టేస్ట్ అనేది మారిపోతుంది. ఇప్పుడు 2 నిమిషాల పాటు మూత పెట్టేసి ఫ్రై చేసుకుందాము. తర్వాత 2 నిమిషాల తర్వాత తీసి చూద్దాము. చూడు, ఫ్రై అయిపోయింది కదండి, వాటర్ వేయకూడదు. అండ్ కలర్ కూడా గ్రీన్గా అలాగే ఉంది చూడండి. ఎప్పుడు కూడా ఆకుకూరలు మూత పెట్టే ఫ్రై చేసుకోవాలి. అండ్ ఎక్కువసేపు కూడా ఫ్రై అవ్వనివ్వకూడదు. తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూను సాల్ట్, మీ రుచికి తగినట్టు 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 స్పూను ఎండుకారము. ఇది కూడా ఆల్రెడీ పచ్చిమిర్చి చేశాను కాబట్టి నేను తక్కువగా వేసుకున్నాను. 1 స్పూన్ ధనియా పొడి అండ్ 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ కూడా వేస్తున్నాను నేను. తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి మీదకి కిందకి అంతా కూడా ఉప్పు కారం స్ప్రెడ్ అయ్యేలాగా కలిపేసుకుందాము. సో కలుపుకున్నాం కదా, కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగు పట్టేసే అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత చివరిగా ఒక 2 స్పూన్లంతా నేను ఎండు కొబ్బరి పొడి వేసుకున్నా. దీనివల్ల రుచి అనేది ఇంకా రెట్టింపు అవుతుంది. వద్దనుకున్న వాళ్ళు నువ్వుల పొడి అయినా కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇంతే, ఎంత ఈజీగా ఉంది కదండి. సో చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది. ఆకుకూర శుభ్రం చేసుకోవడం వరకే మనకు టైం పడుతుంది. ఇంతే, ఇంకా బౌల్కి సర్వ్ చేసేసుకోవడమే. మీకు కూడా ఈ వీడియో నచ్చింది కదా, ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ నా వీడియో కనుక నచ్చినట్టయితే ఒక్క లైక్ ఇవ్వండి, అలాగే షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్. Thanks for watching.